అందరికీ నమస్తే. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనందరి గురుగారైన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, మీ జీవితం మీ చేతుల్లో. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశం గురించి తెలుసుకుందాము. మరి ఒక రైతు ఎలాగైతే తనకున్నటువంటి పొలంలో, తనకున్నటువంటి భూమిలో, తనకున్నటువంటి క్షేత్రంలో ఒక అద్భుతమైన పంటని పండిస్తాడో, అలా మీ యొక్క జీవిత క్షేత్రంలో, మీ యొక్క జీవన క్షేత్రంలో నూతనత్వపు విత్తనాల్ని నాటండి. మరి అది ఎలాగో మనం ఈరోజు తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక టొమాటో మొక్కని తీసుకున్నాం అనుకోండి. ఒక మంచి టొమాటో మొక్క ఎన్నో టమాటాలను ఇస్తుంది, కొన్ని కోట్ల టమాటాలని. కానీ ఇన్ని టమాటాలను ఇచ్చేటటువంటి టమాటా మొక్కను పొందాలంటే మొదట మనకు ఒక చిన్న టొమాటో విత్తనంతో మొదలు పెట్టాలి. అన్ని టమాటాలని, ఆ యొక్క మొక్కల్ని మనం పొందాలంటే ఫస్ట్ మనం దేని నుంచి స్టార్ట్ చేయాలి? ఒక చిన్న టమాటా విత్తనం నుంచి స్టార్ట్ చేయాలి. ఆ విత్తనం మొక్కలాగా కనిపించకపోవచ్చు. ఆ సమయంలో ఆ విత్తనం చూసినప్పుడు అది మొక్కలాగా కనిపించదు. మరి ఆ విత్తనాన్ని ఒక సారవంతమైన నేలలో పాతిపెట్టి, మరి సమయానికి దానికి అవసరమైనటువంటి నీళ్లు పోసి, మరి సూర్యరశ్మి దానిపై పండించామనుకోండి, మొదట అది ఏం చేస్తుంది? మొక్కగా మారేందుకు మరి ఒక చిన్న మొలకలాగా భూమిని చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది భూమిలో నుంచి. అప్పుడు దాన్ని మీ అరికాలతో తొక్కేసి ఇది టమాటా మొక్క కాదు అని చెప్పేసి అరిచే ప్రయత్నం చేయకండి. ఒక చిన్న మొక్క వచ్చింది, ఆ మొక్క రాగానే ఇది టమాటా మొక్క కాదని కాలుతో నలిపేసే ప్రయత్నం చేయకండి. దాని ప్రేమతో చూస్తూ, ఆ యొక్క చిన్న మొక్కని ఆ ప్రేమతో చూస్తూ ఆ టమాటా మొక్క బయటకు వస్తుంది కదా, చాలా ఎంతో అద్భుతంగా బయటకు వస్తుందని భావించి దాని పెరుగుదలను చూసి ఆనందించండి. ఆ టమాటా మొక్క పెద్దదవుతుంది, బయటకు వచ్చింది, పెరుగుతోంది. ఆ చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఆ టమాటా మొక్కలాగా అనిపించకపోవచ్చు, కానీ అది భూమిలోంచి బయటకు వచ్చింది కదా, ఆ విత్తనం నుంచి. ఆ బయటకు వచ్చిన దాన్ని చూసి ఆనందించండి. సరైన సమయంలో దానికి నీటిని అందిస్తూ, మరి సూర్యరశ్మిని దానిపై పండిస్తూ, దాని చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కల్ని పీకి పారేస్తే కొన్ని రోజులకి ఎన్నో టమాటాలను ఇచ్చేటటువంటి ఒక టమాటా మొక్కగా అది పెరిగి పెద్దదవుతుంది. కానీ ఈ ప్రక్రియ అంతా, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక చిన్న టమాటా విత్తనంలో నుంచి మొదలైంది అనేది అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఒక చిన్న విత్తనంలో నుంచే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ టమాటా మొక్క భూమిలో నుంచి పెరిగి పెద్దదైపోయి ఎన్నో టమాటాలు ఇచ్చేటటువంటి ఒక మొక్కలాగా తయారైంది. ఇదే విధంగా మీ జీవితంలో మీకు కావాల్సినటువంటి నూతన అనుభవాలను సృష్టించుకోవచ్చు అనేది అర్థం చేసుకోండి. మన నూతన విధానాలు, మన జీవితంలో ఏది కావాలన్నా కూడా ఈ ఫార్ములాను పట్టుకొని ఇదే విధంగా మనం ఏదైనా సరే మన జీవితంలో సృష్టించుకోవచ్చు. ఇక్కడ సారవంతమైనటువంటి నేల ఏంటి? అది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది అర్థం చేసుకోండి. మీరు ఎంపిక చేసుకునేటటువంటి కొత్త అనుభవమే ఆ చిన్న విత్తనం. ఒక కొత్త అనుభవాన్ని ఎంపిక చేసుకుంటున్నాము. ఆ కొత్త అనుభవం ఏదైతే ఎంపిక చేసుకుంటున్నామో అది చిన్న విత్తనం. నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉన్నాను, లేదా నేను సమృద్ధితో ఉన్నాను, మంచి ఉద్యోగంతో ఉన్నాను, మంచి ఫ్యామిలీ రిలేషన్తో ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఈ ఎంపిక చేసుకునేటటువంటి మరి అనుభవం ఏదైతే ఉందో దానికి కొన్ని పాజిటివ్ ఆలోచనలతోనూ మాటలతోనూ ఒక నీరు పోయండి, దానికి ఆ పోషణ ఇవ్వండి. ఈ పాజిటివ్ వాక్యాలు అనేటటువంటి సూర్యరశ్మిని దానిపై పడనివ్వండి.
పాజిటివ్ అఫర్మేషన్స్, ఈ దైవిక వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సూర్యరశ్మిని ఆ యొక్క మొక్కపై, ఆ విత్తనంపై పడనివ్వండి. దాని చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేటువంటి కలుపు మొక్కల్ని పీకి పారేసేయండి. నా వల్ల ఇద్దా, నేను ఇంత దుర్మార్గుని కదా, నేను చేయలేను కదా, అందరూ నన్ను దేనికి పనికిరాని వాడు అంటున్నారు కదా, ఇంత ముందు కూడా నేనేమి సరిగా చేయలేదు కదా. కలుపు మొక్కలు ఆ పాజిటివ్ యొక్క జీవిత విధానానికి ఇవన్నీ కలుపు మొక్కలు. ఆ కలుపు మొక్కలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పీకి పారేయండి. అటువంటిప్పుడు ఏదైనా చిన్న ఫలితం వచ్చిందంటే వెంటనే ఇది చాలదు అని చెప్పేసి దాన్ని అంతటితో అంతమొందించకండి. ఆ కలుపు ఆ యొక్క టమాటా మొక్కని భూమిలోంచి చీల్చుకొచ్చేసింది. అలాగే మీ జీవితంలో మంచి జీవిత విధానం కోసం పాజిటివ్ అఫర్మేషన్తో ఉన్నారు, దాని యొక్క రిజల్ట్ కొద్దిగా వచ్చింది. ఆ కొద్దిగా రాగానే మీరు దాన్ని వెంటనే ఇది చాలదని చెప్పేసి దాన్ని పీకి పారేసే ప్రయత్నం చేయకండి. దాన్ని చూసి ఆనందించండి. అదొక గొప్ప మలుపుగా మరి భావించండి ఫ్రెండ్స్. ఎస్, ఇది నా జీవితంలో పనిచేస్తుంది అని ఆనందంతో గంతులేయండి. తర్వాత అది పెరిగి పెద్దదయ్యి మీకు కావాల్సినటువంటి అనుభవాన్ని సృష్టిస్తుంది. మీ జీవితంలో ఏ అనుభవాన్ని సృష్టించుకోవాలన్నా, ఏ వస్తువుని సృష్టించుకోవాలన్నా ఇదే మనం చేయాల్సినటువంటి ఫార్ములా. ఒక చిన్న టొమాటో విత్తనం నుంచి ఎలాగైతే ఆ భూమిలో పాతిపెట్టి దానికి అవసరమైనటువంటి నీళ్లు, సూర్యరశ్మి ఇచ్చి పెరిగి పెద్దదై మొక్కగా వచ్చేసి ఎన్నో టమాటాలను ఇచ్చిందో ఒక చిన్న విత్తనం, అదేవిధంగా మన జీవితంలో మంచిని తీసుకురావాలంటే ఆ యొక్క క్షేత్రం ఏదైతే ఉందో అది మన సబ్కాన్షియస్ మైండ్. ఆ విత్తనం ఏదైతే ఉందో ఒక పాజిటివ్ జీవన విధానం గురించినటువంటి ఒక పాజిటివ్ ఆలోచన, ఆ ఆలోచనని మీ లోపల మననం చేస్తూ దానికి సంబంధించినటువంటి మంచి అఫర్మేషన్స్ని అనేటటువంటి ఆ సూర్యరశ్మిని, ఆ యొక్క నీటిని అందిస్తూ దానికి నెగిటివ్గా ఉన్నటువంటి కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఆ పాజిటివ్ అఫర్మేషన్ ద్వారా ఏదైనా ఒక చిన్న మంచి మీ జీవితంలో రావటం గమనించి దాన్ని చక్కగా ఆనందిస్తూ మీ జీవితంలో గంతులేస్తూ ఉన్నారంటే అది పెరిగి మహావృక్షం అవుతుంది. మీ జీవితంలో ఒక గొప్ప ఆనందాన్ని మీకు తీసుకొస్తుంది అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఏ అనుభవాన్ని సృష్టించుకోవాలన్నా మీ జీవితంలో, ఏ గొప్ప విషయాన్ని సృష్టించుకోవాలన్నా కూడా, ఏ వస్తువుని సృష్టించుకోవాలనుకున్నా కూడా, మీకు ఒక కారు కావాలా, మీకు ఒక ఇల్లు కావాలా, లేకపోతే మీరు ఒక పెద్ద ఆఫీసు కావాలా, ఏమి కావాలన్నా కూడా ఇదే మనం చేయాల్సినటువంటి పని. మరి దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక నూతనత్వాన్ని సృష్టించుకోవడానికి మొట్టమొదటిగా ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు మీ పట్ల, మరి మీ జీవితం పట్ల, మరి నెగిటివ్గా భావిస్తున్నటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మరి ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక లిస్టుగా రాయండి. ఆ తర్వాత వాటన్నిటిని పాజిటివ్గా మార్చి రాయండి. ఆ నెగిటివ్గా రాయండి. ఆ నెగిటివ్గా ఉన్న నేను లావుగా ఉన్నాను నెగిటివ్, దాని పక్కన ఏంటి, నేను సన్నగా నాజుగ్గా ఉన్నాను పాజిటివ్గా రాయండి. నాకు అనారోగ్యము ఉంది నెగిటివ్, దాని పక్కనే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా దగ్గర డబ్బులు లేదు నెగిటివ్, దాని పక్కనే నేను చాలా సమృద్ధిగా ఉన్నాను. నా దగ్గర నా ఖర్చులకి, నా అవసరాలకి, సుఖమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవసరమైనటువంటి సంపద నా జీవితంలో ఎప్పుడూ ఉంది. ఆ నెగిటివ్ ఆలోచనలు అన్నింటినీ ఫస్ట్ రాయండి. దాని పక్కనే దానికి సంబంధించినటువంటి పాజిటివ్ పదాలను రాయండి. దాన్ని పాజిటివ్గా మార్చి రాయండి. లేదా మీ జీవితంలో మీరు ఏ మార్పులను ఆశిస్తున్నారో, మీరేం చేయాలో, మీరు ఎలా ఉండాలో, మీరు ఎలా ఉండదలిచారో ఒక లిస్టుగా రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ నా జీవితం అంతా అయోమయంగా ఉంది, లేదా నేను బరువు తగ్గాలి, నన్ను ఎవరూ ఇష్టపడటం లేదు, నేను ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోవాలి, నా మనసులో ఒక గందరగోళం ఉంది, నిర్దిష్టమైన క్రమం లేదు, నేను చేయాల్సింది చేయలేకపోతున్నాను, నేను బాగాలేను, లేదా నాకు అర్హత లేదు, అవన్నీ ఉన్నాయనుకోండి, దాన్ని పక్కనే వెంటనే పాజిటివ్గా మార్చి రాయండి. ఏంటది, నా జీవితం అంతా అయోమయంగా ఉంది, దానికి ఏంటి పాజిటివ్గా, నాకు ఇటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి ఆలోచన విధాలని వదిలేస్తున్నాను, దాని పక్కనే పాజిటివ్గా నా జీవితం అంతా కూడా అయోమయంగా ఉంది, దాని పాజిటివ్గా ఏమని రాయాలి, నాకు ఇటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి ఆలోచన విధానాన్ని వదిలిపెట్టేస్తున్నాను, నేను లావుగా ఉన్నాను, నేను బరువు తగ్గాలి నెగిటివ్గా ఉందనుకోండి, దాని పక్కనే నేను సన్నగా నాజుగ్గా ఉన్నాను అని రాయొచ్చు. నన్ను ఎవరు ఇష్టపడటం లేదు అని ఉందనుకోండి, దాని పక్కనే పాజిటివ్గా ఏం రాయాలి, నేను అందరిచే అంగీకరించబడతాను, మరి ప్రేమించబడతాను, నేను ఉండటానికి తగినటువంటి ప్రదేశం ఉంది అని పాజిటివ్గా రాయండి. నేను ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెంటనే వెళ్ళిపోవాలి అని నెగిటివ్గా ఉందనుకోండి,
దాని పక్కనే ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి కొత్త ఉద్యోగాన్ని సృష్టించుకుంటున్నానని రాయండి. దాని పక్కనే మనసంతా గందరగోళంగా ఉంది, ఒక నిర్దిష్టంగా లేదు అని నెగిటివ్గా ఉందనుకోండి, దాని పక్కనే నా మనసు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమంలో అమరి ఉందని చెప్పేసి రాయండి పాజిటివ్గా. నేను బాగాలేనని చెప్పేసి నెగిటివ్ ఉందనుకోండి, దాని పక్కనే నేను చేసే ప్రతి పనిని అభినందించుకుంటూ ముందుకు సాగుతున్నానని రాయండి పాజిటివ్గా. నాకు అర్హత లేదు అని చెప్పేసి నెగిటివ్ వర్డ్ ఉందనుకోండి, ఆలోచన ఉందనుకోండి, దాని పక్కనే నన్ను నేను మంచిగా ఒప్పుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నానని చెప్పేసి రాయండి. నాకు అర్హత లేదు అని వచ్చినప్పుడు నేను అత్యున్నతమైన వాటికి నేను అర్హుడిగా ఉన్నాను, నేను ఈ విషయాన్ని ఇప్పుడే అంగీకరిస్తున్నాను అని చెప్పేసి రాయండి ఫ్రెండ్. ఇలా చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆలోచన దృక్పథాలని అవలంబించడం ద్వారా మీరు సమస్యలుగా భావిస్తున్నవన్నీ కూడాను సమసిపోతాయి. మీ జీవన పరిస్థితులు మీకు తగిన విధంగా మారిపోతాయి. అప్పటి వరకు వాటి గురించి ఆలోచించారు, ఆ నెగిటివ్గా ఏదైతే వద్దో దాని గురించి ఆలోచించారు, అది మీ జీవితంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? ఏదైతే వద్దో దానికి ఇది కావాలి అని మనం పాజిటివ్గా రాసి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలే మన జీవితంలో ఉంటాయి. అదే మన జీవన విధానంగా తయారవుతుంది. నాకు అర్హత లేదు అని అనుకున్నప్పుడు నేను అత్యున్నతమైన వాటికి అర్హుడిగా ఉన్నాను. నేను ప్రతిరోజు అనుకుంటాను, నేను ఈ విషయం నుంచి అత్యున్నతమైన వాటికి నేను అర్హుడిని, నేను ప్రతి దాన్ని నా జీవితంలో జరిగే ప్రతి మంచిని నేను అంగీకరిస్తున్నాను. ప్రతిరోజు అనుకోవాలి ఇది మనం మన జీవితంలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనల్ని మనం మంచిగా ఒప్పుకోవడం ద్వారా, మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా, మనల్ని మనం అంగీకరించుకోవడం ద్వారా, మనం అర్హులమని భావించడం ద్వారా, మరి ఈ సృష్టి మనకన్నీ సమకూరుస్తుందన్నటువంటి మొక్కవోని విశ్వాసంతో ఉండటం ద్వారా, సృష్టి ఒడిలో సురక్షితంగా ఉన్నామని భావించడం ద్వారా మన మనసులు నిర్మాణాత్మకంగా అమరుతాయి. ఆ మనసు ఏమవుతుంది? ఒక నిర్మాణాత్మకంగా తయారవుతుంది. ఈ సృష్టిలో ఏ పక్షి కూడా భయంతో ఉండట్లేదు భవిష్యత్తు గురించి. ఏ జంతువు, అడవిలో ఉన్నటువంటి ఎన్నో జంతువులు, ఎన్నో జీవచరాలు, కోటాను కోట్ల జీవరాశులు ఏవి కూడాను మనుషుల్లాగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడుతూ జీవితం ఎట్లారా దేవుడాని ఏడుస్తూ ఉండట్లేదు. వాటి జీవితాన్ని అవి చక్కగా జీవిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక పువ్వు మొగ్గ వచ్చినప్పుడు ఆనందిస్తుంది. ఆ మొగ్గ వికసించి చక్కని పువ్వుగా తయారైనప్పుడు ఆనందిస్తుంది. ఆ పువ్వు వడబడిపోయి ఉన్నప్పుడు కూడా ఆనందిస్తుంది. ఆ వడబడిపోయిన పువ్వు రాలి కింద పడ్డప్పుడు కూడా ఆ చెట్టు ఏమి ఏడుస్తూ కూర్చోదు, అయ్యో పువ్వు రాలిపోయింది అని. ఇంకా ఎన్నో పువ్వులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సృష్టి మనకు అన్నీ సమకూరుస్తుంది అన్నటువంటి ఒక మొక్కవోని విశ్వాసంతో మనం ఎప్పుడూ ఉండాలి. మనకు అవసరమైన అన్నీ కూడా సృష్టి మనకి ఇస్తుంది. ఎందుకంటే ఈ సృష్టిలో మనం భాగం. మనకు అవసరమైన లేకుండా ఉండే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. ఈ సృష్టి ఒడిలో ఎంతో సురక్షితంగా ఉన్నామని భావించడం ద్వారా మన మనసులు ఒక నిర్మాణాత్మకంగా అమరుతాయి. ఈ సృష్టిలో సురక్షితంగా ఉన్నాం మనం అంతాను. మన జీవితాల్లో ప్రేమపూర్వకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు సృష్టించబడతాయి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అప్పుడు మనకు తగినటువంటి నూతన ప్రదేశం, ఉద్యోగం సృష్టించబడుతుంది ఫ్రెండ్స్. మన ఆరోగ్యం చక్కబడుతుంది. ఈ అద్భుతాలన్నీ కూడాను మరి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ టమాటా విత్తనంలో నుంచి ఎన్నో టమాటాలను ఇచ్చేటటువంటి టమాటా మొక్క ఎలాగైతే ఆవిర్భవించిందో మరి ఎంతో సహజంగా ఏమాత్రం మన ప్రయత్నం కూడా అవసరం లేకుండా ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయనేది అర్థం చేసుకోండి. ఎటువంటి ప్రయత్నం చేయాలి? ఆ టమాటా విత్తనంలో నుంచి ఆ టమాటా మొక్క వచ్చి ఎన్నో టమాటాలు ఉన్నటువంటి మొక్కగా తయారవడానికి అదేం ప్రయత్నం చేయలేదు, సహజంగా ఎదిగింది అది. మన జీవితంలో మంచి జరగాలంటే ఇవన్నీ పాజిటివ్గా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సహజంగానే మన జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతాయనేది అర్థం. మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు మంచి జరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయక్కర్లేదు, సమృద్ధిగా ఉండటానికి ప్రయత్నం చేయక్కర్లేదు. ఏం ప్రయత్నం చేయాలి? మన మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని సరైన విధంగా ఉండటానికి మన మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎప్పుడైతే అది సరిగా ఉంటుందో ఇవన్నీ సహజంగా మన జీవితాలు అమరుతాయనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్. మీరు ఆశించే శుభప్రదమైనటువంటి మార్పులకి మీరు అర్హులని భావించండి. మీరు కోరుకున్నది పొందేందుకు మీరు అర్హులని భావిస్తున్నారా లేదా క్వశ్చన్ వేసుకోండి. నేను కోరుకున్నాను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, దానికి నేను అర్హత లేదని చెప్పేసి అనుకుంటే నా వల్లే ఆడైతే, నా దగ్గర డబ్బులు లేవు, అన్ని డబ్బులు కట్టడానికి, అందరిలాగా నేను చదవలేను. మీరు ఆశిస్తున్నారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకు అర్హత లేదు అని చెప్పేసి ఏడుస్తూ కూర్చున్నారు. ఎప్పుడైతే మీరు దానికి అర్హత అని
మీరు కోరుకున్న వాటిని పొందడానికి అర్హత లేదని చెప్పేసి అనుకుంటున్నారో, నాకు అర్హత లేదని చెప్పి అనుకుంటున్నారో, ఒకవేళ భావించకపోతే మీరు కోరుకున్న వాటిని పొందడానికి మీరే అక్కడ ఒప్పుకోవట్లేదు, రానివ్వట్లేదు. మీరు కోరుకున్న వాటిని పొందడానికి మీరే అనుమతించట్లేదు. డోర్ క్లోజ్ చేశారు. ఆ లక్ష్మీదేవి మీ దగ్గరకు వచ్చింది, కానీ మీరు డోర్ క్లోజ్ చేసేసారు. ఎందుకని? నాకు అర్హత లేదు అన్న భావనతో ఉండటం ద్వారా. ఇలా మీరు అనర్హులమని మీరు భావించడం ద్వారా పరిస్థితులు చేజారిపోయేలా, మిమ్మల్ని నిరాశపరిచేలా ఎప్పుడూ ఏదో ఒకటి తలెత్తుతూనే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇప్పటివరకు ఇదే జరిగింది కదా. నిరాశ నిస్పృహలతో జీవించాం కదా. ఎందుకని? నేను దానికి అర్హత లేదు అని భావించడం ద్వారా ఎన్ని వచ్చాయి సహజంగా. ఎప్పుడైతే అదే ఆలోచన ధోరణులతో ఉంటామో మనం అనర్హులమని భావించడం ద్వారా అక్కడున్న పరిస్థితులన్నీ చేజారిపోతాయి. మీ చేతి వరకు వచ్చేసి వెళ్ళిపోతాయి, పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మిమ్మల్ని నిరాశపరిచేలా ఎప్పుడు ఏదో ఒకటి తలెత్తుతూనే ఉంటుంది అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్. మీరు అర్హులనే, నేను అర్హత కలిగి ఉన్నాను, నేను అర్హున్నే అనే భావన మీలో పెంపొందించేందుకు ఇక్కడ ఒక సాధన చెప్పబడింది. ఆ సాధన చేయండి. ఏంటంటే మళ్ళీ అదే మిర్రర్ వర్క్. అద్దం ముందు నిలబడండి, మిమ్మల్ని మీరు చూసుకుంటూ అద్దంలో నేను ఇది పొందటానికి లేదా ఇది కలిగి ఉండటానికి అర్హత కలిగి ఉన్నాను, సమృద్ధిగా ఉండటానికి నేను అర్హత కలిగి ఉన్నాను, ఈ విషయాన్ని ఇప్పుడే అంగీకరిస్తున్నానని చెప్పుకోండి మీతో మీరు. నేను డాష్ పొందటానికి ఆ ఖాళీలో మీరు ఏదైనా పూరించుకోండి. నేను ఇంటిని పొందటానికి, లేదా నేను సరైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటానికి, నన్ను అందరూ ప్రేమగా చూసుకోవడానికి నేను అర్హత కలిగి ఉన్నాను. నేను ఏదన్నా మీరు ఆ పదాన్ని ఉంచుకొని నేను దీనిని పొందటానికి, కలిగి ఉండటానికి అర్హుడిని, అర్హురాలిని, మరి ఈ విషయాన్ని ఇప్పుడే అంగీకరిస్తున్నాను మీతో మీరు చెప్పుకోండి ఫ్రెండ్. ఇలా చెప్పుకునేటప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు, మీలో ఎటువంటి భావాలు తలెత్తుతున్నాయి, మీలో వచ్చేటటువంటి ఆ భావాల్ని జాగ్రత్తగా గమనించండి. అక్కడ అది చెప్పుకున్నది మీకు నిజం అనిపిస్తుందా, లేదా మీరు ఇంకా దానికి అనర్హుడిని భావిస్తున్నారా అనేది గమనించండి. నేను కోటీశ్వరిని కావాలి, నేను కోటీశ్వరిని, కోట్లు నా జీవితంలో ఉండటానికి నేను అనుమతిస్తున్నాను అని చెప్పుకున్నావు అనుకోండి, నీ మొహం, నువ్వు ఇంటి కట్టడానికే డబ్బులు లేవు నీ దగ్గర, రెంట్ అద్దె కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు, ఫీజులు కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వెట్లా కోటీశ్వరుడే అని చెప్పేసి ఈ నెగిటివ్ ఆలోచన రాగానేమవుతుంది, నాకు అర్హత లేదు అని మనం యూనివర్సిటీకి చెప్పినట్లే లెక్క. మీలో ఎటువంటి నెగిటివ్ భావాలు తలెత్తినా సరే, నాలో నా మంచిని నిరాకరిస్తున్నటువంటి ఈ ఆలోచనల్ని నేను వదిలేస్తున్నాను. చూడండి, ఆ మంచిని రావడానికి నిరాకరిస్తున్నటువంటి ఈ నెగిటివ్ ఆలోచన ద్వారాన్ని నేను ఇక్కడే వదిలేస్తున్నాను. థ్యాంక్స్ చెప్పేయండి, దానికి వదిలేసేయండి, పంపించేయండి మీ లోపల నుంచి. మీరు ఎలాంటి నెగిటివ్ భావాలు తలెత్తినా కూడా మరి నాలో మంచిని నిరాకరిస్తున్నటువంటి ఈ ఆలోచనని నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను ఆ కోట్ల రూపాయల సంపదను పొందేందుకు, లేదా ఆ యొక్క సంపదను కలిగి ఉండేందుకు, లేదా ఆ యొక్క విధంగా నేను మారేందుకు నేను అర్హుడిని అని చెప్పుకోండి. ఏదైనా కావచ్చు, సంపద కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ మంచిని మీరు అంగీకరించుకునేటటువంటి భావాలు తలెత్తేదాకా, మీ మంచిని మీరు అంగీకరించుకునే భావాలు తలెత్తేదాకా ఇలా అనుకుంటూనే ఉండండి. ఎన్ని రోజులు పట్టినా పర్వాలేదు, దీనికి ఇలాగే చేస్తూ ఉండండి. ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్లో ఇదంతా సృష్టించి కావాలనేం లేదు. కొంతమందికి ఒక రోజులో కావచ్చు, నెలలో కావచ్చు, రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు. మీకున్న శక్తిని బట్టి అది మీ జీవితంలో సృష్టించబడుతుంది అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నూతనత్వాన్ని మనం సంపూర్ణంగా నిర్మించుకోవడానికి మనల్ని సంపూర్ణంగా స్వస్థతపరుచుకునేటటువంటి పద్ధతిని అవలంబించాలి. మనల్ని మనం సంపూర్ణంగా స్వస్థతపరచుకోవడం అంటే మన శరీరాన్ని, మన మనసుని, మన ఆత్మని, మరి మన ఉనికిని, సర్వస్వాన్ని స్వస్థతపరచుకోవడం అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వీటిలో దేన్ని వదిలిపెట్టినా కూడా మనం సంపూర్ణంగా స్వస్థత చెందనట్లే లెక్క. అలాగే స్వస్థతపరచుకునేటటువంటి ప్రక్రియను మనం దేంతో స్టార్ట్ చేసినా పర్వాలేదు, మిగతా వాటిని వదిలిపెట్టినంత వరకు. దేన్ని స్వస్థతపరచుకోవాలి? సంపూర్ణంగా మనల్ని మనం స్వస్థతపరచుకోవడం అంటే శరీరాన్ని బాగు చేసుకోవాలి, మనసును బాగు చేసుకోవాలి, ఆత్మని బాగు చేసుకోవాలి, మన యొక్క ఉనికిని బాగు చేసుకోవాలి, మన యొక్క సర్వస్వాన్ని ఆ యొక్క స్వస్థత హీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దేనితోనో మొదలుపెట్టండి. మీరు శరీరంతో మొదలుపెట్టినా పర్వాలేదు, ఆత్మతో మొదలుపెట్టినా పర్వాలేదు, మనసుతో మొదలుపెట్టినా పర్వాలేదు, దేనితోనో మొదలుపెట్టచ్చు. మీరు శరీరాన్ని స్వస్థతపరచుకోవడంతో ప్రారంభించదలిచారనుకోండి, మంచి మరి సరైనటువంటి
శుద్ధమైనటువంటి శాకాహారాన్ని భుజించడం స్టార్ట్ చేయండి. తాజాగా ఉన్నటువంటి పండ్లు పళ్ళ రసాలు తీసుకోవటం మొదలుపెట్టండి. మనం తినడానికి ఎంపిక చేసుకునేటటువంటి ఆహార పదార్థాలు పానీయాలు ఎలా మన భావాన్ని ప్రభావితం చేస్తాయనే విషయాన్ని నేర్చుకోండి. మన శరీరాలకు సరిపడే ఆహార పదార్థాలని తీసుకునే ప్రయత్నం చేయండి. మరి అన్ని ఆహార విధానాలపై విశ్లేషణ చేయండి. మన శరీరానికి అవసరమైనటువంటి ఎక్సర్సైజ్ని చేసే ప్రయత్నం చేయండి. శరీరంతో పెట్టినప్పుడు యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, వాకింగ్ చేయండి. ఎందుకంటే శరీరంతో మొదలు పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తిని విషయాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఆహారం విషయంలో కావచ్చు, మరి ఆ శరీరానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజుల విషయంలో కావచ్చు, అవన్నీ కూడా అవలంబించే ప్రయత్నం చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన ఎముకల్ని పటిష్టం చేసి అవి మన శరీరాన్ని యవనంగా ఉండేటట్లు చేస్తాయి. మరి వీటితో పాటు ఆటలు ఆడటం ద్వారా, స్విమ్మింగ్ చేయడం ద్వారా, డ్యాన్స్ చేయడం ద్వారా, మార్షల్ ఆర్ట్స్ ద్వారా, యోగా ఇవన్నీ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ మనసుని బాగు చేసుకోవాలని స్టార్ట్ చేశారనుకోండి, ఆ మనసుని బాగు చేసుకోవడం ఎలా? విజువలైజేషన్ టెక్నిక్తో మనసును బాగు చేసుకోవాలి. మరి శరీరాన్ని బాగు చేసుకోవాలంటే, శరీరాన్ని హీల్ చేసుకోవాలంటే, ఆ శరీరాన్ని స్వస్థతపరచుకోవాలంటే మరి మంచి శుద్ధమైనటువంటి శాకాహారంతో మొదలుపెట్టాలి. తాజాగా ఉన్నటువంటి పండ్ల రసాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఎంపిక చేసుకునేటువంటి ఆహార పదార్థాలు అవి మన జీవితంపై ఎలా ప్రభావితం చూపిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేసి మరి ఏదైతే మన జీవితానికి ఇబ్బంది పడుతుందో శరీరానికి దాన్ని వదిలేయాలి. ఈ క్షణమే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తర్వాత మసాలాలతో ఉన్నటువంటి ఫుడ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మీ శరీరానికి హాని కలుగుతుందనుకోండి, అది ఈ క్షణమే వదిలేయగలగాలి. మీరు ఆ శరీరానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలని ఎంపిక చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ శరీరానికి అవసరమైనటువంటి ఎక్సర్సైజులు చేయాలి. జిమ్ కానీ, యోగా కానీ, స్విమ్మింగ్ కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ ఏదైనా సరే ఫ్రెండ్, ఈ పాటించినప్పుడు మన శరీరం అనేది తప్పనిసరిగా శుద్ధి చేయబడుతుంది, హీల్ చేయబడుతుంది. మరి మనసుతో స్టార్ట్ చేసినప్పుడు ఆ మనసుని శుద్ధి చేసుకోవాలంటే విజువలైజేషన్ టెక్నిక్స్, ఊహాశక్తితోటి దాన్ని ఎలా బాగు చేసుకోవాలో, మరి మనసుని ఎలా శుద్ధి చేసుకోవాలో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.